గుడినింగాల్. ఈరోజు నేను వెలేర్పాడు మండలంలోని మోదెల అనే గ్రామాన్ని సందర్శించడం జరిగిందండి. ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా చక్కగా చాలా చూడముచ్చటగా ఉందండి. ఇక్కడ చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. కొండల నడుమ ఊరైతే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇల్లు నా వెనకాల ఇల్లు కనిపిస్తున్నాయి. ఏ ఇల్లు చూసినా గడ్డి ఇల్లు అండి, గడ్డితో కట్టబడిన ఇల్లు ఇవి. వీళ్ళకి విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఊర్లో కరెంటు సౌకర్యం లేదండి. వీళ్ళందరూ ఈ సోలార్ లైట్ల ఆధారంగా రాత్రి నుంచి పగల వరకు ఈ లైట్ల ద్వారా వాళ్ళు చీకట్లో ఉండాల్సి వస్తుంది. అయితే ఇక్కడ సుమారుగా ఒక 15-20 కుటుంబాలు ఉన్నాయండి. 15-20 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది. అంగన్వాడీ స్కూల్లో సుమారుగా 10 మంది పిల్లలు ఉన్నారండి. తర్వాత అంగన్వాడీ నుంచి కొద్దిగా పెద్ద పిల్లలు చూసుకుంటే ఒక 5-6 పిల్లలు ఉన్నారు. వీళ్ళు సమీపంలోని లంకపాకల బాయ్స్ హై స్కూల్లో పెద్ద చదువుతున్నారు. సుమారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లంకపాకల స్కూల్లో ఉందండి. కానీ రోడ్డు మార్గం లేదు. మామూలుగా కొండ దగ్గర రావాలి. వర్షాకాలం కొంచెం ఇబ్బంది పడాలండి. శీతాకాలం, ఎండాకాలం అయితే బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ అధికారులు కూడా వస్తుంటారు. రీసెంట్గా మన ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇటీవలే మన సెప్టెంబర్ 1 తారీఖున సెంట్రల్ మినిస్టర్ కూడా ఇక్కడ రావాల్సి ఉంది. కానీ వాతావరణ దృష్ట్యా ఇది వాయిదా పడడం జరిగింది. ఇక్కడ సమస్యలు నేను రెండు ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తే సమస్యలు అడిగితే చెప్పారండి. కరెంటు సౌకర్యం లేదన్నారు, రోడ్డు సదుపాయం లేదన్నారు. మరి వైద్య సదుపాయం అంటే చెప్పక్కర్లేదండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే చాలా ఇబ్బంది, చనిపోవడం వరకే ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ చూడడానికి వాతావరణం అంత బాగానే ఉంది, క్లైమేట్ అంత బాగుంది. కానీ మరి ఇక్కడ నుంచి కిందకు వచ్చేయచ్చు కదా, అధికారులు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు కదా అంటే, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాము, ఇక్కడే మాకు అలవాటు అయిపోయింది లైఫ్ స్టైల్, మేము కిందకి రామని చెప్తున్నారు. అయితే కొంచెం రిస్క్ అంటే న్యాచురల్ పరంగా పర్లేదు, కానీ హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే మాత్రం కొంచెం రిస్క్ పడాల్సి ఉంటుంది. అయితే నాకైతే ఈ మోదెల నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అన్ని ఇల్లు బాగున్నాయి, అయితే ఉన్నాయి. కాకపోతే ఊళ్ళో జనాలతో మమ్మేకమవుతుంటే ప్రజెంట్ ఎవరు లేరు. ఇంకా జనాలు కలిసి ఉంటే కొంతమందిని మీ సమస్యలు ఏంటి, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా అని కొంచెం మమ్మేకమయ్యి కొంచెం తెలుసుకునేవాడిని. బట్ నేను వచ్చేసరికి చాలా మధ్యాహ్నం టైం అయింది. ఇక్కడ ఎవరు లేరు, పొలాలకి తమ పనులకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ ఊరికి రావాలనుకుంటున్నా. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.